నా భార్య ఏం తప్పు చేసిందని చంపాలనుకున్నావు? 10 మందికి న్యాయం చేసింది, సాయం చేసింది, దానం చేసింది. అటువంటి మనిషికా నువ్వు అన్యాయం చేయాలనుకుంటున్నావు? అటువంటి మనిషిన మా కుటుంబం నుంచి దూరం చేయాలనుకుంటున్నావు? నమశివాయ నమశివాయ. మనసు లేని మనుషుల్లా నువ్వు ఎందుకింత కఠినంగా ప్రవర్తిస్తున్నావు? నా భార్యని నా నుంచి దూరం చేయకు. దర్శన్, నానా దర్శన్, నానా దర్శన్. నా శరణ్యని ఎలాగైనా బతికించు. తనకి నా మనసులోని మాటల్ని చెప్పాలి. ఎన్ని రోజులు తను నా కళ్ళెదురుగానే ఉన్నా కూడా తన మీద నాకున్న స్వచ్ఛమైన ప్రేమ గురించి నేను చెప్పలేకపోయాను. అదంతా నేనిప్పుడు చెప్పాలి, తను వినాలి. శరణ్య అమాయకురాలు. ఎంతటి అమాయకురాలంటే నేను తనని ఎన్ని ఇబ్బందులు పెట్టినా నన్ను మార్చుకునే ప్రయత్నం చేసిందే గాని నన్ను ఏమాత్రం ఇబ్బంది పెట్టకుండా పిచ్చి దానిలా ప్రేమించుకుంటూ వచ్చింది. అంతటి అమాయకురాలు. అటువంటి భార్యను పొందే అదృష్టం 1,000,000 మందిలో ఒక్కరికే ఉంటుంది. ఆ అదృష్టం, ఆ వరం తను నాకు ప్రసాదించింది. అటువంటి భార్య దూరం అయితే ఇక నా జీవితానికి అర్థమేముంటుంది? అటువంటప్పుడు నేను ఈ భూమి మీద ఉండి ఏం ప్రయోజనం? పొరపాటున నా శరణ్యను నా నుంచి దూరం చేసావంటే నేను కూడా బతుకుండాను. దర్శన్, అమ్మా, నువ్వు కనిపించకపోయేసరికి నాకు కంగారు వేసి నిన్ను వెతుక్కుంటూ వచ్చాను. ఇలాంటి కష్టంలో ఇలాంటి చోటికే నువ్వు వస్తావని నేను ఊహించాను. అమ్మా, శరణ్యకు నా మనసులో ఉన్నదంతా చెప్పాలమ్మా. అవేం తను వినకుండా ఎలా దూరం అవుతుందమ్మా? ఈ అమ్మవారు ఎలా దూరం చేస్తారు? అందుకే నిందిస్తున్నాను, వేడుకుంటున్నాను. శరణ్యకి ఎలా ఉందమ్మా? డాక్టర్ ఏమంటున్నారు? తన కండిషన్ ఇంకా క్రిటికల్ గానే ఉందన్నారు నాన్న. ట్రీట్మెంట్ జరుగుతుంది. శరణ్య మీద నేను చాలా చాలా ప్రేమను పెంచుకున్నాను. ఆ ప్రేమని ఇప్పుడు తుంచుకోలేను. తనతో 100 ఏళ్ల నా ప్రయాణం గురించి ఎన్నో కలలు కంటున్నాను. మమ్మల్ని విడదీయొద్దని నువ్వైనా చెప్పమ్మా. మేమేం జీవితం చూసామని మమ్మల్ని నిర్దాక్షిణ్యంగా విడదీయాలనుకుంటుంది. నువ్వైనా అడగమ్మా. తల్లి, శరణ్య లాంటి ఆడపిల్లలు ఈ రోజుల్లో అరుదుగా ఉంటారు. చిన్న చిన్న విషయాలకి గొడవలు పెద్దవి చేసుకుని విడాకుల వరకు వెళ్ళిపోయే అమ్మాయిలున్నారు. అలాంటి వాళ్లతో ఎలాంటి పోలిక లేని ముత్యమమ్మ నా కోడలు. పరమ పవిత్రమైన తులసి మొక్క లాంటిది నా కోడలు. తనని నేను కోడల్లా కాదు, కూతుర్లా చూసుకుంటున్నాను. తను నన్ను అత్తలా కాదమ్మా, ఒక అమ్మలా చూసుకుంటుంది.
నా కొడుకుని ఎంతో మంచిగా మార్చుకుంది. ఈరోజు నా కొడుకు తనని గంగమ్మలా మోస్తున్నాడంటే నువ్వలా విడదీస్తావు. ఈ జంటని విడదీయడం నీకు భావ్యం కాదు. శరణ్యని నువ్వే కాపాడాలి. దర్శన్, శరణ్యకేం కాదు నాన్న. ఎలాగైనా మనం బ్రతికించుకుందాం. అంతా మంచి జరుగుతుంది నాన్న. నువ్వు భయపడుకో. హాస్పిటల్కి వెళ్దాం రా నాన్న. అమ్మా, నువ్వు నాకు ధైర్యం చెప్తున్నావు గాని శరణ్య విషయంలో నీ మనసులో భయం లేదా? నీకు ఆందోళన అలజడి లేవా? జరగరాంది ఏదైనా జరిగితే నా కొడుకు ఏమైపోతాడో అనే కంగారు లేదా? నన్ను ఓదారుస్తున్నావు గాని నీకు ఈ విషయంలో ఓదార్పు కావాలమ్మా. అది నాకు తెలుసు. అందుకే మనకు న్యాయం జరిగే వరకు, శరణ్య బతుకుందన్న వార్త తెలిసేంత వరకు మనం ఈ గుడి నుంచి బయటకు వెళ్ళొద్దమ్మా. ఫ్రూట్స్ కట్ చేసుకుని తింటా ఉండవా? ఒక్కదానివే బిర్యానీ ఆర్డర్ చేసుకుని తింటా ఉండవేమోనని కంగారుగా వచ్చేసి ఉండాను. ఏంటి సౌమ్య, ఒకవైపు సాంగ్స్ పెట్టుకొని బాగా ఎంజాయ్ చేస్తున్నావు? నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. నీ గురించి శరణ్య ఎంక్వైరీకి బయలుదేరి నువ్వే సమీరావి అని కూడా తెలుసుకుందని గంట క్రితమే చాలా టెన్షన్గా ఉన్నావు. ఇప్పుడు క్వైట్ ఆపోజిట్ గా హ్యాపీగా ఉన్నావు. ఏంటి విషయం? ప్రస్తుతం నా దగ్గర స్వీట్ లేదు. ఈ ఫ్రూట్ ఉంది. ముందు చెరు ముక్క తినండి. స్వీట్ లాంటి న్యూస్ చెప్తాను.